శ్రీ గణేశాయ నమః. అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మనం విజయవంతంగా 3వ అధ్యాయంలో అడుగుపెట్టుకున్నాం. 9 అధ్యాయాల్లో 2 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనం 3వ అధ్యాయంలో అడుగుపెట్టాం. అయితే 2వ అధ్యాయంలో చివరిలో మనం ఏం చెప్పుకున్నామండి? మనమంతా కూడా అంటే ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతము భూలోకములో మొట్టమొదటిగా ఎవరు ఆచరించారు అన్నది మనం తెలియజేసుకున్నాం. ఎవరు ఆచరించారు అంటే ఒక బ్రాహ్మడు, అలాగే కట్టెలు కొట్టుకునేటువంటి ఒక గోప బాలకుడు ఆచరించారు. గోప బాలకులు అంటే ఎవరు అనుకున్నాం? గొల్లలు అనుకున్నాం. వాళ్ళు ఆచరించిన తర్వాత వారి యొక్క విధి ఎక్కడి వరకు వెళ్ళింది అంటే ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి మహారాజు గారు వారిని ఆ యొక్క రాజ్యములో ఒకళ్ళని ధనవంతులుగా చేసుకున్నారు, మరొకరిని రాజపురోహితులుగా చేసుకున్నారు. అయితే ఈ యొక్క 2వ కథ ఇలా గడిచిపోయింది మనందరితో. ఇప్పుడు 3వ కథలో మొదటి భాగంలో మనం అడుగు పెట్టుకున్నాం. అంటే 3వ కథ మొదటి భాగములో ఏం జరిగిందండి? అసలు 3వ కథ ఎవరి గురించి చెప్పబడిందండి? 3వ కథలో ఏమి చేసుకుంటే ఏ ఫలితాలు వస్తాయండి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనమంతా కూడా తెలుసుకుందాం. శ్రీ గణేశాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమః. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అధ్యాయం 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో మొదటి భాగంలో మనం దిగ్విజయంగా విజయవంతంగా అడుగు పెట్టుకున్నాం. అది మీ యొక్క అందరి సహాయ సహకారాల వల్ల మాత్రమే నేను 3వ అధ్యాయానికి చేరుకోవడం జరిగింది. ఇలా మీ యొక్క అందరి సహాయ సహకారాలు, సహకారం అంటే నాకేం చేయాలండి? నాకేమీ చేయక్కర్లేదు. మీరంతా నేను పెట్టినటువంటి వీడియోని చక్కగా లోకములో జనులందరికీ కూడా ఉపయోగపడి లోకములో ఉన్నటువంటి జనులంతా కూడా సుభిక్షంగా ఉంటే ఆ యొక్క సహాయ సహకారాలు మీరు నాకు అందించిన వారు అవుతారు. అందుచేత ఇక మీదట కూడా మన యొక్క ఛానల్ని ఇలా మీ యొక్క అందరి సహాయ సహకారాలతో ముందుకు తీసుకొని వెళదాం. ఈరోజు మనం 3వ అధ్యాయాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇలా మాట్లాడుతూ ఉంటే మనం అంతా కూడా మాట్లాడుతూనే ఉంటాం, కాలం సరిపోదు. మనకు ఉన్నటువంటి సమయంలో మనం కొన్ని మళ్ళీ మంచి విషయాలు తెలుసుకుందాం. సత్యనారాయణ స్వామి వ్రతములోనే ఏదో ధర్మశాస్త్రం చదివితేనే మంచి విషయాలు తెలియవండి. ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చదివినా చాలు మనందరికీ కూడా కావాల్సినటువంటి ఒక మానవుడికి సహజ సిద్ధముగా కావాల్సినటువంటి మంచి విషయాలు మనందరికీ కూడా తెలిసిపోతాయి. ఆ యొక్క విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి భాగానికి ప్రారంభిస్తున్నాం. ఈ యొక్క మొదటి భాగంలో ఆ యొక్క సౌనకాది మహాముని మరలా కొత్త కథ చెబుతున్నారట. ఏంటో చూద్దామని. పునరగ్రే ప్రవక్ష్యామి శృణధ్వం ముని సంస్తవః పురా ఉల్కాముఖో నామ నృపశ్చ శన్మహింపది అని చెప్పుకున్నాం. అంటే ఏమిటండి అది? ఓ మునులారా, ఇప్పుడు నేను జనులకు ఒక కొత్త కథని వివరిస్తున్నాను. అది మీకు కూడా చెబుతాను. అది భక్తి శ్రద్ధలతో వివరంగా మీ యొక్క మనస్సు యందు మీ యొక్క మనసంతా కూడా ఇక్కడే పెట్టి మీరందరూ కూడా ఈ యొక్క కథని వినండి అని చెప్పి ఆ యొక్క సూత మహాముని సౌనకాది మహామునులకు తెలియజేస్తున్నారు. పూర్వము ఒక కాలమందు ఉల్కాముఖుడు అనేటువంటి మహారాజు గారు ఉండేవాడట. ఆయన ఆ మహారాజు గారు ఇంద్రియ నిగ్రహము గలవాడై, ఇంద్రియ నిగ్రహములు అంటే మన శరీరంలో పనిచేసేటువంటి
పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అంటే 10 ఉంటాయి. ఇంద్రియములు అంటే మనందరికీ కూడా తెలిసినవే కాబట్టి దీని గురించి నేను ఎక్కువగా వివరణ తీసుకోవట్లేదు. నిగ్రహముగా గలవాడై ప్రతినిత్యము కూడా సత్యమే పలుకుచూ ఉండేవాడట. సత్యము పలకటం అంటే ప్రతిరోజు కూడా అబద్ధం చెప్పకుండా నిజము తెలియచేయటము. అంటే ఆ రాజ్యంలో వచ్చిన వాళ్ళకైనా సరే, ఆయన ఎవరికైనా చెప్పడానికైనా సరే ప్రతిరోజు కూడా సత్యము పలుకుతూ ఉండాలట. అది ఆ యొక్క మహారాజు గారే కాదు, మనమంతా కూడా సత్యము పలకాలి. ఆ రోజే ఈ యొక్క లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. అబద్ధాలు చెప్పుకుంటూ పోతే లోకము సుభిక్షంగా ఉండదు. అందుచేత మనమంతా కూడా నిజాలు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అయితే అలాగే ఆ మహారాజు గారు ప్రతిరోజు కూడా దేవాలయములకు వెళ్ళేవాడట. ఆయన యొక్క రాజ్యంలో ఆయన యొక్క పరిపాలనలో ఉన్నటువంటి దేవాలయాలన్నిటికీ కూడా ఆ యొక్క మహారాజు గారు వెళ్ళేవాడు. అలాగే ప్రతిదినము ఒక బ్రాహ్మడికి లేదు 3 బ్రాహ్మణులకి ఆయనకి ఉన్నటువంటి సంపదలో ఆ యొక్క బ్రాహ్మణులని సంతోషపరచు వాళ్ళకి ఇష్టమైనటువంటి ద్రవ్యముల చేత వాళ్ళందరినీ కూడా ఆనందింపజేసేవాడట ఆ యొక్క మహారాజు గారు. అంటే ఇప్పుడు మనం వరకు తెలుసుకున్నది ఏమిటి? ఆ యొక్క మహారాజు గారి గుణగణాలు తెలుసుకున్నాం. అసలు ఈ మహారాజు గారు అనేవాడు ఎందుకు వచ్చాడు ఈ కథలో అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకున్నాం. ఆ తర్వాత భార్య తస్య ప్రముగ్ధాచ సరజో వదనాసతి భద్రశీలా నదీ తీరే సత్య సత్య స్వవ్రతమాచరేత్ అని చెప్పి శాస్త్రం. అంటే ఏంటది? ఆ రాజుకు సుందరం అంటే ఏమిటండి? అందమైన. సుందరాన్ని మనం అందం అని కూడా చెప్పుకోవచ్చు. అందమైనటువంటి పవిత్రయగు అంటే ఈ యొక్క స్త్రీ పరాయ భగవాన్ని కాకుండా అంటే భర్తను విడిచిపెట్టి కాదండి, భర్తనే ప్రతినిత్యం చూస్తూ ఉండేది. పరాయి వాడిని ఎప్పుడు కూడా చూడలేదట. అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి తన అన్నదమ్ములైతేనే, మంత్రులైతేనే, భటులైతేనే ఎవరిని కూడా మహారాజు గారి యొక్క అనుమతి లేకుండా ఆ యొక్క పతివ్రత అనేటువంటి స్త్రీ ఎవరు? మహారాజు గారి భార్య ఏ రోజు కూడా చూడలేదట. ఆ తర్వాత వీరిద్దరూ కూడా భద్రశీల నదీ తీరమున సత్యదేవుని యొక్క వ్రతము చెయ్యాలని చెప్పి సంకల్పించుకొని వారిద్దరూ కూడా భద్రశీల నదీ తీరమున ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించారు. ఆచరిస్తే ఈ వ్రతము చేసేటువంటి కాలమందు ఒక సాధువు అంటే ఎవరండి? వైశ్యుడిని మనం కోమటి అని చెప్పి అనుకుంటాం. వైశ్యుడు చేసేటువంటి పని ఏమిటండి? వ్యాపారం చేసుకోవడం. అంటే వర్తకతనాన్ని చేసుకోవడం వైశ్యుడి యొక్క లక్షణం. అంటే సహజంగా మనం చూస్తూనే ఉంటాం, వైశ్యులు అంటేనే వ్యాపారం చేస్తారు. వారిని వర్తకులు అని చెప్పి అనుకుంటాం. ఆయన బహువిధములైనటువంటి ద్రవ్యములతో వ్యాపారం చేసుకుని వస్తూ ఉండగా ఆయన ఇంటికి వెళ్ళేటువంటి మార్గములో అటువైపు ఒడ్డుగా ఉన్నటువంటి ఒడ్డున మహారాజు గారు రాజపురోహితులతో, మేళతాళాలతో, చతుర్వేదములతో, ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి బ్రాహ్మణులతో, మంత్రులతో, ఆయనకు ఉన్నటువంటి చతురంగాది అశ్వదళములతో ఆ యొక్క నదీ తీరంబున కూర్చొని ఈ యొక్క భార్యతో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును ఆచరిస్తూ ఉన్నాడు. అలా ఉన్నటువంటి మహారాజు గారు ఆ యొక్క వ్రతమును ఆచరిస్తూ ఉండగా ఈలోగా ఈ యొక్క షావుకారు గారు ఆ యొక్క మహారాజు గారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మహారాజు గారు చేసేటువంటి కార్యక్రమాన్నంతా కూడా చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండగా ఆ మహారాజు గారిని అడుగుతాడు. ఏమని అడుగుతాడండి? ఓ రాజా, మరి నువ్వు చేసేటువంటి వ్రతం ఏమిటయ్యా? ఈ యొక్క వ్రతం ఎందుకు చేయాలి? నీకు ఏమి తగ్గిందని ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నావు? ఇంకా నీకేమి కోరికలు ఉన్నాయ్యా
నీకు చతురంగాది అశ్వదళాలు ఉన్నాయి, గొప్ప సైన్యం ఉంది, గొప్ప గొప్ప రాజ్యాలు ఉన్నాయి. నువ్వు తలుచుకుంటే ఈ యొక్క భూమండలాన్ని చక్రవర్తి అయి రాజ్యాన్ని పరిపాలించగలవు. మరి ఇంత ఉన్నవాడివి అసత్యము కూడా ఆడవు కదా, సత్యమునే చెబుతావు, సత్యమునే పలుకుతావు. మరి ఇలా ఉన్నటువంటివి రాజువు కదా నువ్వు. మరి ఇంకా నువ్వు దేనికోసము ఈ యొక్క పూజని ఆచరిస్తున్నావు? నువ్వు ఆచరించేటువంటి పూజ ఏమిటి అని చెప్పడుగుతావు. అడిగేటువంటి సరికల్లా ఆ షావుకారు గారికి అంటే వర్తకుడికి ఈ యొక్క మహారాజు గారు తెలియజేస్తున్నారు. అంటే ఉల్కాముఖ మహారాజు గారు తెలియజేస్తున్నారు. ఏమని? ఒరి వర్తకుడా, నువ్వు చెప్పింది నిజమేరా? నాది గొప్ప సైన్యం ఉంది, గొప్ప గొప్ప రాజ్యాలు ఉన్నాయి, చతురంగాది అశ్వదళాలు ఉన్నాయి. మరి నాకు సుందరమైన అందమైనటువంటి భార్య కూడా ఉంది. కానీ పుత్ర సంతానము లేదయ్యా. ఈ యొక్క వ్రతముని ఆచరిస్తే సంతానము కలుగుతుంది అని చెప్పి ఆ యొక్క మహారాజు గారు ఈ యొక్క వర్తకుడికి తెలియజేశారట. ఈ యొక్క వ్రతముని ఎలా ఆచరించాలని చెప్పాడండి? భక్తియుక్తేన చేతస అని చెప్పాడు. అంటే భక్తియుక్తులు కలిగి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలని చెప్పాడు. మరి ఈ యొక్క వ్రతముని ఏమంటారండి? ప్రమాదహిత వీరవేంకట సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంట ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉంటుంది. అయితే అసలు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే సంతానము కలుగుతుందా కలగదా అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలియచేసుకుందాం. అసలు సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేసుకుందాం. మనం మొదట్లో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ప్రథమాధ్యాయంలో ఏకాదశ్యాం పౌర్ణమాయాం రవి సంక్రమణ ఏపివా అని చెప్పి ఒక శ్లోకాన్ని వివరించుకున్నాం. అంటే ఏకాదశి నాడు, శుద్ధ ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, రవి సంక్రమణము జరిగినప్పుడు కానీ ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి మన ఇంట పుత్రిగా సంతానాలు కలిగి మనము మోక్షాన్ని పొందుదామని చెప్పి చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క వ్రతాన్ని అసలు ఎలా ఆచరించాలి, నియమంగా చేయాలా చేయకూడదా అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే, సంతానము కొరకు సత్యనారాయణ స్వామి వ్రతము చేయాలయ్యా అంటే ఈ యొక్క వ్రతాన్ని ఎలా ఆచరించాలయ్యా అంటే ప్రతి మాసమందు, అంటే మనకి 12 మాసాలు ఉంటాయి. ఎలా 12 మాసాలు ఉంటాయండి? చైత్రము నుంచి కూడా పాల్గొన మాసము, చైత్రమాసము నుంచి పాల్గొన మాసం వరకు 12 మాసములు. అంటే ఇంగ్లీషు నెలల్లో మనకి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా అయితే ఇంగ్లీషు నెలలో మనకి బ్రిటిష్ కాలంలో మనకి ఎలా అయితే చెప్పబడి ఉన్నదో, మన హిందూ ధర్మంలో కూడా మనం పాటించేటువంటి మాసములు 12 మాసములు. అంటే చైత్ర మాసము మనకి ఎప్పుడు మొదలవుతుంది? నూతన సంవత్సరంలో మొదలవుతుంది. అసలు మనకి నూతన సంవత్సరం ఎప్పుడండి అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి మనకి నూతన సంవత్సరము మొదలు. అంతేనా అండి? శుద్ధ పాడ్యం అంటే అమావాస్యకి వెళ్ళినటువంటి తరువాత వచ్చేటువంటి పాడ్యమి, చైత్ర శుద్ధ పాడ్యమి. ఆనాడు మనందరికీ కూడా నూతన సంవత్సరము వస్తుంది. నూతన సంవత్సరం అంటే ఉగాది పండుగ మనందరము కూడా ఆచరిస్తాము. ఉగాది పండుగ నాడు మొదలుకొని పాల్గొన మాసము అంటే మరలా ఉగాది పండుగ వచ్చేంత వరకు కూడా మనకి 12 మాసములు ఉంటాయి. ఈ 12 మాసముల్లో చైత్రశుద్ధ ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే మరలా చైత్రశుద్ధ ఏకాదశి వరకు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూనే ఉండాలి. అంటే రోజు ఆచరించాలంటే కాదండి, నెలకి ఒక్కసారి. ఎలా నియమం చెప్పాడు అంటే
చక్కగా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి కల్పోక్త విధిగా కల్పం ఎలా అయితే చెప్పబడినదో ఆ విధానముగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే వారికి ఖచ్చితంగా సంతానము కలుగుతుంది అని చెప్పి మనకి కల్పం చెప్పడం జరిగింది. నేను చెప్పేది కాదండి, కల్పం చెబుతోంది. అంటే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సంతానము లేని వారికి సంతానము పొందుటకు ఒక సులభమైనటువంటి మార్గమును మనము ఈ యొక్క 3వ కథలో తెలుసుకున్నాం. అది జనులందరికీ కూడా ఉపయోగపడేటువంటి విషయం. అంతా కూడా అయ్యో అంటే చాలామంది బాధపడుతూ ఉంటారు. అయ్యో మా అమ్మాయికి సంతానం లేదనో, లేకపోతే మా అబ్బాయికి కొడుకు పుట్టలేదనో, లేకపోతే మా అబ్బాయికి 2 కొడుకులు పుట్టారు కానివ్వండి, అమ్మాయి పుట్టలేదండి అని చెప్పి కొంతమంది అడుగుతారు. లేదా మా అమ్మాయికి 2 అమ్మాయిలు పుట్టారండి, మరి అబ్బాయి పుట్టలేదండి అని చెప్పి కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఇలా ఎవరూ కూడా లోకంలో జనులు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. సత్యనారాయణ స్వామి వ్రతము దీక్షగా 12 మాసములు, అంటే మనం చెప్పుకున్నాం కదా 12 మాసములు, ఈ యొక్క 12 మాసములు ఆచరిస్తే ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుగ్రహము చేత మనకి సంతానము అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుచేత ఈ యొక్క సత్యదేవుని యొక్క వ్రతము ఆచరిస్తే సంతానము కలుగుతుంది అని చెప్పి ఆ యొక్క మహారాజు గారు ఎవరికి తెలియచేశారు? వర్తకుడికి. అంటే వర్తకుడు అంటే ఎవరండి? కోమటి అని చెప్పి చెప్పుకున్నాం కదా, వైశ్యుడు. ఆయనకి తెలియచేశాడు, అయ్యా నాకు సంతానము లేదు. సంతానం లేదంటే పుత్ర సంతానము లేదు. పుత్ర సంతానము లేకపోతే రాజ్య బహిష్కరణ చేసేస్తారు. అది మనందరికీ తెలిసిందే. స్త్రీ సంతానము కనుక ఉంటే ఆ యొక్క స్త్రీ సంతానము రాజ్యాన్ని పరిపాలించడానికి పనికిరాదు. మహారాజు గారి తర్వాత ఆయన తదనంతరం ఆయన యొక్క కుమారుడైనటువంటి బిడ్డ ఒకడు ఉండాలి, పుత్రుడు. ఆయన ఆ యొక్క రాజ్యాన్ని అధిరోహించి ఆ యొక్క రాజ్యాన్ని తీసుకుని ఆ యొక్క రాజ్య పరిపాలన ఆయన చేస్తూ ఉండాలి. అలాగా పుత్ర సంతానము కొరకై నేను ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని చెప్పి ఆ యొక్క మహారాజు గారు ఈయనకి తెలియజేస్తారు. వెంటనే లెంపలు వేసుకుని ఆ యొక్క మహారాజు గారు పెట్టినటువంటి ప్రసాదాన్ని తీసుకుని ఆ యొక్క వర్తకుడు కూడా ఆ యొక్క మహారాజు గారితో చెబుతున్నారు, అయ్యా నాది తప్పైనది, మరి నాది కూడా సంతానము లేనటువంటి బాధపడుతూ ఉన్నాను. నేను నా భార్య ఇద్దరము కూడా బాధపడుతూ ఉన్నాను. మరి మీ యొక్క వ్రత మహిమచే నాకు కూడా మార్గము దొరికింది. ఏ మార్గము దొరికింది? సత్యదేవుని యొక్క వ్రతము ఆచరిస్తే నాకు సంతానము కలుగుతుంది అనేటువంటి మార్గము నాకు దొరికింది. అందుచేత నేను మీరు ఏ విధంగా అయితే ఈ యొక్క వ్రత మహిమని నాకు తెలియచేశారో ఆ విధముగా నాకు సంతానం కలిగితే వ్రతాన్ని ఆచరిస్తాను అని చెప్పి ఆ యొక్క వర్తకుడు మహారాజు గారి దగ్గర చెప్పుకొని అక్కడే ఉన్నటువంటి పటం ముందు నించొని నమస్కారం చేసుకుంటాడు. నమస్కారం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి వ్యాపారాన్ని ముగించుకుని, అంటే అక్కడితో వ్యాపారం చేయకుండా వెంటనే బయలుదేరి తన ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్నటువంటి భార్యకు తెలియచేస్తాడు. తదావ్రతం కరిష్యామి యదామే సుతిదం భవేత్ ఇది లీలావతిం ప్రాహ పత్నిం సాధుస్తమత్తమః. అంటే ఆ యొక్క భార్యకి చెబుతున్నాడు. ఆయన యొక్క భార్య పేరు లీలావతట. మరి ఆ భార్యకి ఏం చెబుతున్నాడు అంటే, మరి మనకి సంతానము లేదు కదా, మన మహారాజు గారు పుత్ర సంతానము కోసము సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము చేశారు. కానీ నేను భగవంతుడికి నమస్కారం చేసుకున్నా. ఏమని నమస్కారం చేసుకున్నా? అయ్యా నాకు నా భార్యకి సంతానం అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుడితే నేను నీ యొక్క వ్రతాన్ని ఆచరిస్తాను అని చెప్పి నమస్కారం చేసుకున్నా. మరి నువ్వు ఏమంటావు అంటే ఈ భార్య కూడా అంటుంది, ఓ నాథ, మీ సంకల్పమే నా సంకల్పం. అంటే మీరు ఏమైతే నిర్ణయించుకున్నారో అది
సత్యము అది నేను కూడా ఆచరిస్తాను. మీరు ఏదైతే చెప్పబడి ఉన్నదో దాన్ని నేను కూడా తీసుకుంటాను అని చెప్పి ఆ యొక్క లీలావతి ఆ యొక్క షావుకారు గారి చేతిలో ఉన్నటువంటి ప్రసాదాన్ని తీసుకుని నోట్లో వేసుకుంటుంది. ఎప్పుడైతే ఆ యొక్క లీలావతి నోట్లో వేసుకుంటుందో ఆ క్షణమున ఆ యొక్క గర్భమునకు సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక్కడికి 3వ అధ్యాయంలో ప్రథమ భాగాన్ని పూర్తి చేసుకున్నాం. రేపు